హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం 69వ భాగం. రాధిక నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు సంజయ్. ఒక్కసారిగా లాక్కోవడంలో అతని మీద పడిన రాధిక బెరుగ్గా అతడి కళ్ళల్లోకి చూస్తుంటే, ఏంటి నాకే నీతులు చెప్తున్నావు? అంత చిన్న విషయం నాకు తెలీదు అనుకుంటున్నావా అని కోపంగా అడిగాడు. అయ్యో, తెలీదని నేనెందుకంటాను బావా. కాకపోతే రాత్రి నేను నిజంగానే అని ఏదో చెప్పబోతుంటే ఆమె నడుం మీద చేతిని గట్టిగా ప్రెస్ చేయడంతో చిన్నగా కేకేసి గట్టిగా కళ్ళు మూసుకుంది రాధిక. ఇంకాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ, అంటే ఏంటి, మీ ఇద్దరిని చూసి నేను ఇంకేదో అనుకున్నాననుకుంటున్నావా అని పళ్ళు బిగబట్టి కోపంగా అడిగాడు సంజయ్. ఆ మాటకి కంగారుగా అతడి కళ్ళల్లోకి చూస్తూ, అయ్యో నేనలా అనలేదు బావా. కోపంగా, మరింకెలా అన్నావు అని తన నడుం మీద చేతిపట్టుని బిగిస్తున్నాడు. అతడి చేతిపట్టు సైతం తను మరెవరితోనూ మాట్లాడితే అతను తట్టుకోలేకపోతున్నాడన్న ఆలోచనకి ఆ నొప్పి కూడా హాయిగా అనిపిస్తుంటే నవ్వుతూ అతడి వైపు చూస్తుంది. ఆ నవ్వుకి ఇంకా కోపం ముంచుకురాగా, ఎందుకు నవ్వుతున్నావు? నన్ను చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? అతడి నోటి మీద చేతి నుంచి, చచా అదే మాట బావా, నువ్వు నాకు దేవుడితో సమానం. మరెందుకు నవ్వుతున్నావు? నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా అంటూ తనని మరింత దగ్గరికి లాక్కున్నాడు. నవ్వుతూ, అది కాదు బావా, నేను ఎవరితోనైనా మాట్లాడుతుంటే నీ కళ్ళల్లో కోపం కనిపిస్తుంది చూడు, దానికి చాలా సంతోషంగా ఉంది, అందుకే నవ్వుతున్నాను. ఏంటి? నేను చిన్నబావుతో మాట్లాడినందుకు నీకు నచ్చట్లేదు. నేనెప్పుడు నీతోనే మాట్లాడాలని నువ్వు కోరుకుంటున్నావు, అంతేనా అని అతని గడ్డం పట్టుకొని అడుగుతుంటే అతని మాట, ఆమె మాటలు అతనిలో కొత్త సందేహాలను వెలికితీస్తుండు. ఏంటి అని అడిగాడు. అందుకే కదా బావా, నేను చిన్నబావతో మాట్లాడినా నీకు నచ్చట్లేదు అంది రాధిక. ఆ మాటకు విసురుగా ఆమె నుండి దూరం జరిగి, అలాంటిదేం లేదు. ఏం లేకపోతే మరి నీకెందుకు అంత కోపం వస్తుంది? ఎందుకంటే వాడు నిన్ను నన్ను, ఓ గాడ్, ఏంటి నాకు ఈ పరిస్థితి అని తనలో తనే ఫ్రస్ట్రేట్ అవుతుంటే, నాకు తెలుసు బావా, నీ ప్లేస్లో నేనున్నా అంతే. నిన్ను మరొకరు ముట్టుకున్నా, నీతో ఎవరైనా అంత క్లోజ్గా మాట్లాడినా తట్టుకోలేను. ఎందుకంటే నా బావ మనసులో ఎప్పుడూ నేను మాత్రమే ఉండాలనుకుంటాను అని చెప్పి, కాఫీ చల్లారిపోయింది, మళ్ళీ తీసుకొస్తాను అంటూ కప్ తీసుకుని వెళ్ళిపోతుంటే, ఒకవేళ అలా కాకుండా నా మనసులో మరొకరుంటే ఏం చేస్తావు అని అడిగాడు సంజయ్. ఆ మాటకి మనసంతా ఒక్క క్షణం ఏదోలా అయిపోతే వేసిన అడుగు ముందుకు పడలేదు రాధికకి. చెప్పు, ఒకవేళ నా మనసులో మరొకరుంటే ఏం చేస్తావు? గట్టిగా ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచి నవ్వుతూ వెనక్కి తిరిగి, ఉన్నప్పుడు చూద్దాంలే బావా, ఇప్పుడెందుకు అని నవ్వుతూ వెళ్ళిపోయింది. మోగుతున్న ఫోన్ సౌండ్కి స్పృహలోకి వచ్చిన సంజయ్ విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి, సర్జరీ ఉండడంతో ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. హలో సంజయ్, హౌ ఆర్ యూ? యా ఫైన్, వాట్ అబౌట్ యూ సుధీర్ అని అడిగాడు కాల్ చేసిన సుధీర్కి సంజయ్. గుడ్, నీతో ఒక చిన్న విషయం మాట్లాడదామని చేశాను. చెప్పు సుధీర్. ఏం లేదు, డాడీకి సర్జరీ జరుగుతుంది. సరియు చెప్పింది. అదే పెద్ద సర్జరీ కాదు, డోంట్ వరీ. ఐ నో, బట్ ఎందుకు కొంచెం టెన్స్గా ఉంది. మరీ భయపడాల్సిన పని లేదు సుధీర్, అది చాలా నార్మల్ సర్జరీనే. దాని తర్వాత అంకుల్ ఆరోగ్యం ఇంకాస్త బాగుపడే అవకాశం ఉంది. ఒకసారి చూసి డాక్టర్తో కూడా ఆయన కండిషన్ ఏంటో పూర్తిగా నేను తెలుసుకుంటానన్నాడు. థ్యాంక్ యూ సంజు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సుధీర్. వదిన తర్వాత కాల్ చేయలేదంటే వాళ్ళ అన్నయ్య జరిగిందంతా చెప్పేసి ఉంటాడేమో. వదిన చాలా కోపడుతుంది, తను చాలా సీరియస్గా ఉండుంటుంది. కొంపదీసి ఇదంతా అన్నయ్యకి చెప్పేస్తే తనకంటే ముందు నేనే ఫోన్ చేసి తనని క్షమాపణ అడుగుతాను అనుకుంటూ సరయ్యూకి ఫోన్ చేసింది సవిత. హలో సవి, ఎలా ఉన్నావు?
అని సరయు నార్మల్గా పలకరిస్తుంటే హా అని మాత్రమే అంది. ఏంటలా ఉన్నావు? బాధగా, సారీ వదినా, ఆ రోజు నీకు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తింది మీ అన్నయ్యని తెలియక ఏదేదో వాగేశాను. నీకు చాలా కోపం వచ్చింది కదా. నిజంగా నాకు ఆయన మీ అన్నయ్యని తెలీదు వదినా అని దిగాలుగా చెప్తుంటే, ఓ అదా, నేనెప్పుడూ మర్చిపోయానులే. ఒక్కోసారి పొరపాటున అలా జరుగుతుంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. నిజంగా నువ్వేం ఫీల్ అవ్వలేదా? అస్సలు ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం మా అన్నయ్య ముఖం చూస్తే జాలేసింది. మరి మీ అన్నయ్య? వాడు మాత్రం నీ మీద పీకల దాకా కోపంలో ఉన్నాడు. మాటలతోనే వాయించినట్టున్నావు కదా. మరేం పర్లేదులే, వాడికి నేను సర్ది చెప్తాను. నిజంగానా వదినా? హా. అమ్మయ్యా, మీ అన్నయ్య ఏమనుకున్నాడో ఏమో, నీకేం చెప్పాడో, నువ్వు మా అన్నయ్యకి ఏం చెప్తావోనని భయపడి చచ్చాను. ఎందుకంత భయం సవి? మీ అన్నయ్యకి నేనెందుకు చెప్తాను? అయినా ఒక్కోసారి అలా జరుగుతుంటాయి. ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వేమీ ఫీల్ అవ్వకు. థ్యాంక్ యూ వదినా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది అంటూ కాసేపు మాట్లాడి పెట్టేశాక, అమ్మయ్యా, సగం భారం తీరిపోయింది. కాకపోతే పాపం వాళ్ళ అన్నయ్యనే నోటికొచ్చినట్టు తిట్టేశాను. వదిన ఇండియా వచ్చిన తర్వాత దగ్గరుండి ఆయనకి ఫోన్ చేయించి క్షమాపణ అడగాలి అనుకుంది సవిత. రాధీ, ఏంటత్తయ్యా? నేనొక 2 రోజులు ఊర్లో ఉండట్లేదు. నువ్వే అంతా చూసుకోవాలి. ఊర్లో ఉండట్లేదా? ఎక్కడికి వెళ్తున్నావు అత్తయ్యా? నవ్వి, మేము ఈ ఊరికి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు ఒక ఇంట్లో ఉన్నాం. పిల్లల పెరుగుదల, వాళ్ళ మంచి చెడు అన్నీ చూసింది ఆ ఇల్లే. ఆ తర్వాత మీ మావయ్య ఒక చిన్న వ్యాపారంలో స్థిరపడ్డాక ఆ ఇంటిని కొనుక్కున్నారు. తర్వాత కొద్ది రోజులకి సంజయ్ ఈ బంగ్లా కొనడంతో ఇక్కడికి వచ్చేశాం. కానీ ఆ ఇల్లు మాత్రం నాకెప్పుడూ ప్రత్యేకమే. అందుకే ఎవ్వరికీ రెంట్కి కూడా ఇవ్వకుండా పాత సామాన్లంతా అక్కడే పెట్టి అలానే వచ్చేశాం. మీ మావయ్యకు కూడా ఇల్లంటే చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు వెళ్ళి ఒక 2 రోజులు అక్కడుండి వస్తుంటాను. అక్కడ ఉంటే మీ మావయ్య నాతో ఉన్నట్టే ఉంటుంది రాధి. ఈ మధ్య ఎందుకు ఆయన బాగా గుర్తొస్తున్నారు. అందుకే ఒకసారి అక్కడికి వెళ్దామనుకుంటున్నా. సంతోషంగా, అలాగా, అయితే నేను కూడా వస్తానత్తయ్యా, నన్ను తీసుకెళ్ళు అనింది రాధిక. ఇప్పుడు సాకేత్కి ఎగ్జామ్స్ కదా, ఇద్దరము లేకపోతే వాడు ఇబ్బంది పడతాడు. నువ్వు లేకుంటే నేను ఆగిపోయేదాన్ని. ఎటు నువ్వన్నావు కదమ్మా, ఈసారి నేను వెళ్ళినప్పుడు నిన్ను తీసుకెళ్తానులే అని రమ అనడంతో సరేనంది రాధిక.